ఇంకా పన్నెండు తమ్మలేదు ఇప్పుడు వెళ్ళి టిఫిన్ చేపిస్తాం వీడు ఆడే పలుపులలో చూసాను కమ్మదనం కమ్మదనం. సో ఎక్కడికి పోతున్నామంటే అడక వేసాం, కళ్ళు కమలేం, టిఫిన్ తింటారా. ఈరోజు కాలేజ్ ఎందుకు వెళ్ళలేమంటే ఫ్రెండ్స్ సాటర్డే హాలిడే. ఎలా కొట్టలేరు, ఎలా కొట్టలేదు సార్ చదువుకోండి అంటే ఎలా కొట్టలేడు, మేమే హాలిడే తీసుకుంటాం. అదే హాలిడే ఎలా కొట్టిరు, ఎలా కొట్టిరు. తప్పు తప్పు తప్పుగా మాట్లాడు. తప్పు, ఇది తప్పు. నేను కరెక్ట్ మాట్లాడితే బ్లాగ్ ఉండదు రోజు. అందుకే ఇక తప్పు తప్పులు మాట్లాడతలేడు. రావణ్ ఫర్ చుట్టం ఫ్రెండ్స్ సైడ్ మళ్ళీ తిరిగానా నద్దూతా అని చెప్పి టప్ప 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 ఇప్పుడు నిజంగా వినండి. ఈడెవడో కాదు, ప్రశాంత్ యాదవ్ కొట్టారు. ఈ దునియాలో ఇజ్జత్సే బతకాలంటే చిన్నదో పెద్దదో పని చేసి బతుకు. లేదు నాకు ఆ నుండు ఈ అన్న పెడతాడన్నా అనుకో, నిన్ను అన్న పాపానికి ఇంట్లో ఇజ్జత్కి ఇసం పోసుకొని వీడు కొత్తోడు అనుకోకూరి పాతోడే, నిన్న వీడియోలు రాలేదు. నేను కొత్త నీకు ప్రపంచానికి కొత్త. మెల్లమెల్ల ఒక్కొక్కరు వస్తారు ఫ్రెండ్స్, అంతే అబద్ధాలు చెప్తారు వీళ్ళందరూ గప్పాలు. టిఫిన్ చేయడానికి వెళ్ళామంటే బయటికి చూసా ఎవడాడు వీడు ఇంకోడు. వీడి పేరు ఆమె తిన్నావా కిరికిరి. సెకండ్ డే ఆఫ్ యువర్ లైఫ్. ఏడా వచ్చినామంటే ఆరోమా హోటల్, ఏడా ఇస్నాపూర్ 100 ఫీట్ రోడ్డుకు ఉంటుంది. తిరుగు బాగుంటుంది. అరే బ్లాగ్ లైన్ చేసుకోరు, రెస్టారెంట్ కొద్దిగా ఆడు ప్రమోషన్స్ వస్తాయంట, డిస్కౌంట్ అని ఇస్తుంది. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? చెప్పు మా వైపు నేను ఫేమస్ చేయండి ఫ్రెండ్స్, బిల్లులో డిస్కౌంట్ తీసుకోవచ్చు. మూడు అయిపోవచ్చు ఏ వద్దు కార్తికేయన్ చూసుకోవాలి. కార్తికేయన్ సపోర్ట్ చేయమని చెప్పరా. ఒకటి మీరు నవ్వి నవ్వి చచ్చిపోతే నాకు బాధ్యత లేదు, కానీ ఒకటి చెప్తా. నేను చూడరు ఆ ఛానల్ కార్తీక్ రైడర్ గుప్తా అది ఉంటుంది. చచ్చిపోతే నాకు సంబంధం లేదు, నవ్వి నవ్వి చచ్చిపోతే నాకు సంబంధం లేదు. మీరు పైసలు మంచి పెట్టి టిఫిన్ మంచి లేదా